గూగుల్ తల్లి అంబలు. గూగుల్ తల్లి ఎలాగుందో అంబలి తల్లి ప్రాణం పోతుంది ఎండాకాలం అయితే. చూసారా ఎంత దీనిగా పుల్లగా ఇచ్చేసుకుంటే ఇవ్వండి. గూగుల్ తల్లి అంబలి తల్లి. ఏ అంబల వీడియోలు ఎట్టేస్తుందని అనకండి. అంబలి తల్లి దండం పెట్టుకోండి. నిజమే, అబద్ధం చెప్పట్లే. మనకి ఎండాకాలం ప్రాణం పోస్తుంది. దీనిలో ఎన్ని విటమిన్స్ ఉంటాయి, ఎంత మంచిది తెలిసి హెల్త్కి. పిట్ లాంటిదో రొట్టె లాంటిదో అంబలు. తర్వాత ఇంకా చాలా కుడాలో పెట్టుకొని తినండి బెల్లం వేసుకొని, చాలా బాగుంటాయి. ఇది మాత్రం పుల్ల అంబలి. షుగర్కి బీపీకి అది తీపంబలు వండుకోండి, ఓకేనా? రండి మరి వీడియోలకు వచ్చేసండి. అంబల మహాతల్లి గూగుల్ తల్లిలాగా అంబల తల్లి దండం పెట్టుకోండి, ఓకేనా? ఎటకారం చెయ్యకండి. ఎలాంటి వీడియో ఎట్టేసి అనకండి, సాగదీయకండి. చూడండి, చూస్తూనే ఉండండి, ఓకేనా? ఏంటంటే పిల్లలకి ఇచ్చిన పిండి కదా, ఎలాగుంటుందో ఏ కలర్లో ఉంటుందో ఏటనుకొని చాలా డౌట్ మీద ఒక 4 రోజులు అలా వదిలేసిన. కానీ బాగా ఉంది. ఈ పిండిని తీసి నేను జల్లితే చాలా బాగుందండి. డౌట్ వచ్చి వదిలేసాను. కానీ ఇలాగ వచ్చిన తర్వాత పానకూర రావాలండి. కొంతమంది వండలు కూడా పెట్టుకుంటారు, అలా కూడా పెట్టుకోవద్దు. దీంట్లో కొంచెం నీరైనా పచ్చిదారైనా పోస్తే పానకం అంటే పానకం అంబలు అంత బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఎందుకు లేట్ అయిపోయినా ఇదైతే ఉంది. ఇది అయిపోయింది అనుకో, ఈరోజు తినేసాను అనుకో సంపూర్ణంగా, అప్పుడు అదే మళ్ళీ నైట్ కూడా పోసేస్తాం. ఎంత మంచి తెలుసా, నైట్ పోతే మాత్రమే చపాతీయో రోటీయో ఒక ఇడ్లీయో తినండి. షుగర్ లెవెల్ బీపీ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళు. లేకపోతే అంబలే తాగండి, కానీ నైట్ పూట వద్దు. అంబలు ఫాస్ట్గా ఎక్కువ వచ్చేస్తుందండి, నీరైపోద్ది ఒళ్ళంతా. మార్నింగ్ నుంచి రాత్రి 6 వరకు తినండి, ప్రాబ్లం లేదు. 8 దాటాక కొంచెం అన్నమైనా తినండి. శరీరాలు వేళ బాగున్నాయి, మనకు కొలెస్ట్రాల్ ఏం లేవు, ఫ్యాట్ లేదన్న వాళ్ళు మాత్రమే తినండి అన్నం. ఫ్లాట్ ఉంది, విపరీతమైన ఫ్లాట్ ఉంది, అవయవాలు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉందంటే రోటీయో ఇడ్లీయో లేకపోతే ఏంటో తినండి. ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గమనించండి, నేనైతే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ పెడతా. ఇదేమీ క్లైమ్ ఏమీ కాదు. నాకు వచ్చిన వీడియోలల్లో మీకు చేసి పెడతా. నాకు రాకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకొని వీడియోలు పెడతా. ఇదేమి క్లైమ్ కాదు, ఇదేమి తప్పు కాదు కదా ఫ్రెండ్స్. దీంట్లో నేను ఓవరాక్షన్ చేసి బిల్డప్ ఇవ్వడానికి ఏమీ లేదు. నాకు వచ్చిన వీడియోస్ అలా అమ్మ చేత వంటకాలు నేర్పించిన వంటకాలు, నేను నేర్చుకున్న వంటకాలు చాలా నేను చేస్తా న్యాచురల్గా. ఇంకా మీకు ఎక్స్ట్రా డేటా కావాలి అంటే కొన్ని ఈ ఐస్ క్రీమ్ లాంటిది యూట్యూబ్లో నేర్చుకుని మా తాండ్ర ఉంటుంది కదా, అది కూడా యూట్యూబ్లో చాలా వరకు యూట్యూబ్లో నేర్చుకుని ఉన్నాయి. న్యాచురల్గా ఉన్నాయి, యూట్యూబ్లో నేర్చుకుని ఉన్నాయి. కానీ ఇది క్లైమ్ కాదు. మీరు చేసుకొని మీరు తింటారు, మీకు పిల్లలకు పెడతారు అని ఒక దీంతో తప్ప అంతకుమించి ఏమీ లేదు, ఓకేనా? ఇందులో బిల్డప్ ఎక్స్ట్రా ఓవరాక్షన్ ఏమీ లేదు, ఓకేనా? అదిగో కొండంటే ఇదిగో నుయ్యి అని చూపించడానికి మీకు ఏమీ లేదు, ఓకేనా? అంబలు అయిపోయింది. దీంట్లోనే పచ్చిదార వేస్తాం కొంచెం. పానకం చాలా బాగుంటుందండి. వాటర్ వేయండి, పచ్చిదారని వేయండి, బాగుంటుంది. చంబల కొంచెం వేసిన ఎలా వస్తుందంటే పానకం ఎలాగ వస్తుంది అంటే వండలు కాకుండా ఇలాగైతే తినాలని బుద్ధి పడుతుంది ఫ్రెండ్స్. నేను మా అమ్మమ్మల ఊరు వెళ్ళేటప్పుడు మా చిన్నమ్మమ్మ అంబలు చాలా బాగుండుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నమ్మమ్మ. మళ్ళీ మా చిన్నమ్మమ్మ కూతురు పెద్ద పిన్ని చాలా బాగా అంబలు వండుతుంది. వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా అంబలు వండుతారు. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే అల్లివలస వెళ్తే, మా అమ్మమ్మల ఊరు వెళ్తే అంబలు, ఉడకేసిన మిరపకాయలు, ఒడిము చాలా 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 నా ఫేవరెట్ అనుకోండి. చాలా ఇష్టం. ఏదో టైం అంబలతోటి బెల్లం నంచుకోవడం ఇష్టం, పుల్లంబలతోటి అన్నంతో పెరుగన్నంతో కొబ్బరికాయ నంచుకోవడం ఇష్టం అండి. అవి పల్లెటూరు టేస్ట్లు అండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. అంబలకున్న మహాత్యం చాలా విలువైందండి. అంబలు ఎవరు మిస్ చేసుకోకండి. పిల్లలకి ఇస్తారు కదా పిండి, సోడిపిండి, అదైతే ఆడ ఇచ్చేసుకోండి. మీ దగ్గర చేసుకొని ఊరబెట్టుకొని పులుపు వచ్చేలాగా చేసుకొని ఇలాగ కానీ మీరు తినడానికి ట్రై చేస్తే మీకున్న ఫ్లాట్, ఎవరికైతే శరీర బరువు ఎక్కువగా ఉందో
కొవ్వు ఎక్కువగా కనబడుతుంది, తగ్గుతుందండి. ఎందుకంటే ఇది ఫామ్ అయితే అని తెలుసా, పాస్ రూపంలో వెళ్ళిపోతుందండి. చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? మరి ఇంకెందుకు లేదు, బాయ్. ఓకేనా, అయిపోయింది. ఇంకా అలా ఉంటే కొంచెం కాసేపు చల్లారిన తర్వాత మూత పెట్టేద్దాం. చల్లారకుండా మూత పెట్టామనుకోండి నీరులాగా అయిపోయి దాంట్లో పడిపోయి అంబలు విరిగిపోద్ది. అప్పుడు పానకంలాగా ఉండదు, ముద్దలా ఉంటుంది. కలిపితే మళ్ళీ పానకంలా వస్తుందండి. కలప అవసరం లేదు, ఇప్పుడు డైరెక్ట్గా ఇలా తినొచ్చు. బాగుందా? బాగుంటుంది. నా జుట్టు అయితే ఎలా ఊడుతుంది తెలుసా? చాలా విపరీతంగా ఊడుతుంది. ఇదిగోండి, ఇంతకంటే ఎక్కువ ఊడుతుందండి, డబుల్ త్రిబుల్ అయినా ఊడుతుంది. కానీ ఊడిన కొలుది కూడా మనకి పెరిగే అవకాశాలు ఉంటాయండి. ఊడిపోద్ది జుట్టు, అలాగే పెరుగుతుంది కూడా జుట్టు. నాకైతే ఎలా ఉండేది తెలుసా, జిబ్బుడు జుట్టు, పెద్ద జుట్టు ఉండేది. ఇక్కడ వరకు ఉండేది నా జుట్టు. 2 జడలు వేసుకొని వెళ్ళేదాన్ని స్కూల్కి. ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు కూడా నేను 2 జడలు వేసుకునేదాన్ని. ఫ్రెండ్స్ ఎక్కిరించడం వల్ల ఒక్క జడ వేసుకున్నాను. జడ అంటే ఇలాగ వేసుకొని వెళ్ళేదాన్ని. రండి, ఇదండి. ఇక్కడైతే బట్టలు ఆరబెట్టడానికి కట్టేసుకున్నా. వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అయితే బయట ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్ మీకు, ఇలాగా మేగడైన తర్వాత బాగా ముద్ద కట్టిన తర్వాత అప్పుడు కప్పు మూత పెట్టుకుంటాం. నీరు ఇంకేముండదు. మంచి సాంగ్ చేశారు, బాగుంది సాంగ్. దాని విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది చెప్పేసి ఆచరించి సుదిలేయడం కాదు, దాన్ని పాటించి వెళ్ళాలి ముందుగా. మన ప్రాణం పోయిన సత్యం కోసం నిలబడాలి. కానీ చదువు ఒకలాగా ఉంటుంది, అబద్ధ మాటలు ఒకలా ఉంటుంది, జీవిత విధానం ఒకలాగా ఉంటుంది. ఇది సమాజం కాదు, దీన్ని ఎవడ కూడా అంగీకరించడం లెక్కింపులకు రాదు కూడా. ఆ రోజు ఎంతమంది మన భారతదేశాన్ని ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఎవరున్నారు? అందరూ స్వార్థానికి ప్రజల్లోనికి వచ్చేస్తున్నారు రాజకీయం కోసం. కానీ దోసుకోవడానికి మెయిన్ ఏ రాజకీయం చేస్తే ఎక్కడది ఏడు కలుస్తుందా అని చేస్తున్నారు. కానీ మనస్ఫూర్తిగా రాజకీయం చేయట్లేదు, ప్రజలకు ఏదో చేద్దామని. అలా చేస్తే నువ్వు ఎక్కడికో వెళ్తావు, ఇక్కడ ఉండవు.